ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగ ఉపకులాలకు వెలుగు నింపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని ఎన్ఎస్పీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్ సుభాష్ చంద్ర మాదిగ అన్నారు. ఎంఆర్పీఎస్ ఆఫీస్ పత్తికొండ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అమలు కావడానికి మందకృష్ణ మాదిగ నడిపించిన మాదిగ దండోరా ఉద్యమానికి అండగా నిలిచిన బీజేపీ, సిపిఐ, సిపిఎం, విప్లవ పార్టీలు మరియు కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఉద్యమ కృతజ్ఞతలు అంటూ తెలియజేశారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జె రవికుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసినందుకు ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి రుణపడి ఉంటామని గుర్తు చేశారు. చేయకుండా మోసం చేసిన చరిత్ర ఉన్నది. అటువంటి పార్టీల మీద దండోరా మ్రోగించిన చరిత్ర ఉన్నదనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే 1994లో ఉద్యమం మొదలైతే అప్పటికి నారా చంద్రబాబు నాయుడు గారు లేరు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. 1997లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు నాంది పలికినటువంటి మహనీయుడు, మహానుభావుడు అని చెప్పి కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నాటి నుండి నేటి వరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత, సామాజిక ఉద్యమ నేత, గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు కొనసాగించడం కూడా జరిగింది. అయితే ఈ పోరాటానికి ఊతమిచ్చి, ఆదరించి, హక్కును చేర్చుకొని మాదిగలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి 1990 నుంచి 99 వరకు 1 సంవత్సరం వర్గీకరణ జరిగింది. మరి హైకోర్టులో అది కొట్టివేయడం జరిగింది. మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్ వచ్చిన తర్వాత గవర్నర్ ఆమోదముద్ర పొంది, అదేవిధంగా రాష్ట్రపతి దళిత నాయకుడు కేఆర్ నారాయణ్ గారి ఆమోద ముద్ర పొంది 2000 నుంచి 2004 నవంబర్ 5వ తారీఖు వరకు ఎస్సీ వర్గీకరణ అమల్లో జరిగితే దాదాపు 23,000 చిల్లర ఉద్యోగాలు మరి మాది ఉపకులాలు లబ్ధి పొందినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదంతా